ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను పిల్లల్ని కనలేదని ఏడుతున్నా. అమ్మా, నువ్వు పిల్లల్ని కనకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే తొందరలో ఆయన రాబోతున్నాడు. తొందరలో ఆయన రాబోతున్నాడు. దేవుడు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఎవరో దిక్కులేని అనాథ బిడ్డను ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచు. సేవ చేసిన పుణ్యం వచ్చిద్ది. నువ్వు కానీ పెంచి పెద్ద చేస్తేనేమో అది బాధ్యత. ఏ తల్లి అన్నా కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేసి రెక్కలు తెచ్చావంటే అది సేవ, దానికి బహుమానం. నేను చెబుతున్నాను, భౌతికంగా నీవు గొడ్రాలివైనా ఆధ్యాత్మికంగా నువ్వు కాయలు కాసే చెట్టు వలె ఉండాలి. ఆత్మలను కనాలి, ఆత్మలను కనాలి. అందుకే చెబుతున్నాను, భౌతికంగా గొడ్రాడురై ఉన్న ఇబ్బంది లేదు, కానీ ఆత్మ సంబంధంగా గొడ్డుబోతు బతుకు బతకూడదు. గొడ్డు గొర్రెల్లాగా గొడ్డు చెట్టులాగా ఉండొద్దు. ఫలించెడి చెట్టు వలె ఉండాలి. ఆకువాడక ఆత్మ ఫలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. జలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతయున్నది. దేవునికి మహిమ. కానీ మనలో చాలా మంది ఆత్మీయ గొడ్రాంటున్నారు, ఆత్మీయ గొడ్డుబోతులు ఉన్నారు. ఆత్మీయ గొడ్డుబోతులు పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్న చూడు, ఏనే వస్తుంటాడు, బైబుల్ తీసుకొని చర్చికి వస్తుంటాడు, పోతుంటాడు, ఒక్కడిని కూడా రక్షణలో నడిపించడం. అరే, జీవితకాలం కష్టపడితే చాలామందిని రక్షణలో నడిపించవచ్చు. అసలు ఆ లక్ష్యమే లేదు, ఆ రందే లేదు. అరే, దేవుని పని చేయాలి, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని జత పనివాడిని కావాలి, రేపు దేవుడు మెచ్చుకునే బతుకు బతకాలి, 4 జీవితాలని కదిలించాలి, 4 బ్రతుకుల్ని వెలిగించాలి, 4 ఆత్మల్ని సంపాదించాలి, నేను కూడా బోధించేవాడిని కావాలి, ప్రకటించేవాడిని కావాలి, ప్రార్థించేవాడిని కావాలి, దేవుని శక్తిని లోకానికి చూపేవాడిని కావాలి, చూపేదాన్ని కావాలని బుద్ధి ఉండొద్దు. మనకి బుద్ధి ఉండొద్దు. నాకుంది. అందుకే ఓ పక్క వర్క్ చేసుకుంటేనే మరో పక్క ఆత్మల సంపాదన కొరకు కష్టపడ్డా. మీకు కూడా అదే చెప్తున్నాను, నన్ను వెంబడించే బిడ్డలారా, ఎన్నాళ్ళు బతికుంటామో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మనమేమన్నా ఐరన్ బాడీ వేసుకొని పుట్టామా? ఏమయ్యా, అన్ని మెత్తటి అవయవాలు, ఏ ఒక్కటి బుస్ అన్నా మొత్తం మన టోటల్ చాప్టర్ క్లోజ్. పెద్ద పెద్ద అవయవాలు దెబ్బతినాల్సిన అవసరంలా. చిన్న గ్రంథి ఒకటి ఉంటుంది బాడీలో, అది ఒకటి పోయిందంటే అవుట్. చెబుతున్నానండి, ఎవడు ఎంతకాలం బతుకుతామో తెలియదు. అరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేడు అనే సమయం ఉండగానే 4 ఆత్మల్ని, చెట్టు 4 కాయలు కాసినట్టు కాయాలి. ఫలించొద్దు. అరే, అవతల వాళ్ళు ఆవుతున్న జీవితాలే పణంగా పెట్టి భక్తులతో కలిసి సేవ చేసి ఆత్మల రక్షణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వాడబడ్డారు, ఎన్ని జీవితాలు కట్టారు, ఎంతమంది సేవకుల్ని లేపారు. ఆడపిల్లలు సండే స్కూల్ వీళ్ళు వెళ్ళి ఆ సమాజాల్లో తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసి సండే స్కూళ్ళు ప్రారంభం చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి రెగ్యులర్గా నడిపేవాళ్ళు ఆ సండే స్కూళ్ళు. చిన్నగా పిల్లలు వాక్యం నేర్చుకొని బలపడి చక్కగా చదివి వాళ్ళలో మంచి మంచి హోదాల్లో కొంతమంది వెళ్తే, కొంతమంది వాళ్ళలో మిషనరీలు లేచారు. ఆ లేచిన మిషనరీలు హెబ్రోన్లోకి వచ్చి సేవకులు అయ్యారు. వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇవన్నీ చేసింది ఎవరు? దీనికి మూలం ఎవరో? దేవుని జత పని వారు ఎవరో? మొదట భక్త సింగారు అయితే, భక్త సింగారు ఉపదేశం పొందిన ఆడపిల్లలు మగపిల్లలు ఆ విధంగా వెళ్ళి కష్టపడి చేస్తే ఈరోజు చాలా సంఘాలు కట్టబడ్డాయి, నడిపించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? రోషం తెచ్చుకుంటారని, పనోళ్ళు అవుతారని, రేపు ప్రభు దగ్గర
మీరందరూ జీతాలు పంచుకుంటుంటే నాకంటే పండుగ చేసుకునేవాడు ఇంకోడు ఉండడు. ఎవర్రా ఈ బ్యాచ్ అంతా ఎవరిదిరా? ఈ తండ్రి సన్నిధి సరుకా? రండి రండి రండి, మొత్తం పనివాళ్ళే రండి మీరు. నా ప్రభు మెచ్చుకుంటాడు, అది నా తపన. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తల్లంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. చేతులు పెట్టి ప్రార్థించటం, స్వస్థపరిచే శక్తి, బోధించే శక్తి, బుద్ధి చెప్పే శక్తి, హెచ్చరించే శక్తి ఎంత ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? మేడగదిలో పెంతుకోస్తూ పండుగకు ముందు భక్తులు కనిపెట్టినట్టు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా, శక్తిని నింపయ్యా, బలమును నింపయ్యా. దేవుడు నిన్ను శక్తితో నింపాడనడానికి గుర్తేందంటే నీలో పిరికితనం పోతుంది. అది గుర్తు. దేవుడు నిన్ను తన ప్రభావంతో, తన ఆత్మతో, తన శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏమిటంటే చాలా గుర్తులు ఉన్నాయి, చాలా రుజువులు. వాటిలో ఒకటి పిరికితనం పోయింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, చకాచకా చెప్తాను. లక్షణాలు బయటపడతాయి నీలో. ఈ లక్షణాలు కనపడతాయి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపాడనడానికి రుజువు. ఇలా ఆయన సన్నిధికి రమ్మని, శక్తిని ఇస్తానని దేవుడు పిలిచిన ఘట్టములు 2. 1 మార్కు 3:13, 2 అపోస్తల కార్యం 1.